దగ్గు సిరపుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కోల్డ్ రిఫ్ దగ్గు సిరపులో డైథిలిన్ గ్లైకాన్ అనే విష రసాయనం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ధారించింది. 2 రోజుల క్రితం దగ్గు సిరపులో ఎలాంటి విష రసాయనాలు లేవని, సాధారణంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ దగ్గు సిరపును సరఫరా చేస్తారని, దానిపై తాము పరీక్షలు నిర్వహించామని తెలిపిన కేంద్రం ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. కోల్డ్ రిఫ్ సిరప్లో ప్రమాదకర రసాయనం గుర్తించామని తెలిపింది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని, ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది. దగ్గు సిరప్లో ఎలాంటి విష రసాయనాలు లేవని, సాధారణంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ దగ్గు సిరప్ను సరఫరా చేస్తారని, దానిపై తాము పరీక్షలు నిర్వహించామని తెలిపిన కేంద్రం ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. కోల్డ్ రిఫ్ సిరప్లో ప్రమాదకర రసాయనం గుర్తించామని తెలిపింది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని, ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.